అలా ఇంటర్వ్యూ అట్లా అయిపోయింది. నా వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో తెలియదు, కానీ నాకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. సరే అని చెప్పి ఈరోజు మాకు ఒక ఎగ్జామ్ పెట్టారు అనమాట. అంటే ఫస్ట్ డే నుంచి సెకండ్ డేట్ వరకు, సెకండ్ డేట్ నుంచి థర్డ్ డే రోజు మాకు ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ను కూడా ఫినిష్ చేసిన. నేను జాగ్రత్తగా ఉండాలని, అది ఎందుకు అంటే ఆ ట్రైనింగ్ కూడా ఫినిష్ చేసేసి లాస్ట్కి నేను బయటకు వచ్చేసాను ఆఫీస్ నుంచి. నేను చేస్తున్న ఏదైతే మోటో వ్లాగింగ్లో నా వీడియో స్టెబిలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా లేదు అనమాట. యాక్చువల్లీ వీడియో చాలా షేక్ అవుతుంది. ఆఫీస్ నుంచి మనం పోతుంటే మోటో వ్లాగింగ్ చేస్తున్నాం కదా, చాలా మంది మనకే చూస్తున్నారు. ఓకే, అదొక రియాక్షన్ అనుకోవాలి. ఎందుకు అంతగానం షేక్ అవుతుందంటే మ్యాక్సిమం స్టెబిలైజేషన్ అనేది సెల్ఫీ టైప్ ఆఫ్ వీడియో చాలా తక్కువ అన్నమాట, అందుకే వీడియో షేక్ అవుతుంది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే నేను రీసెంట్గా నాకు మా ఫ్రెండ్ త్రూనెస్ అని నాకు జాబ్ వచ్చింది. రియాక్షన్ అనుకోవాలి. చిల్లుగా ఉన్న లైఫ్లోకి ఒక స్మాల్ అప్పుడప్పుడు ఆ మజా కూడా ఉండాలి. సో అక్కడనే నన్ను అడిగిర్రు, అంటే నాకు చెప్పిండు అన్నమాట. అంటే అరే ఇట్లా జాబ్ ఉంది మరి వెళ్తావా అని అడిగిండు. శాలరీ ప్యాకేజ్ ఎంతరా అంటే నువ్వు వెళ్ళి చూడు నీకే అర్థమవుతుంది అన్నాడు. సో వాడు అలా అన్నందుకు ఆలోచించా. మ్యాక్సిమం ఏంటిదంటే నేను ఒక స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలి, వీడియోస్ చేయాలి అని చెప్పి నా మైండ్ సెట్కి ఏమో అలా ఉంది. అందుకే ఇప్పుడు నేను బేగంపేట్ సర్కిల్ రోడ్ దగ్గర ఉన్నా. ఈ బేగంపేట్ సర్కిల్ రోడ్ నుంచి వెళ్ళడానికి సో మ్యాటర్ ఏంటంటే నేను అలా స్టార్ట్ అయినా. నేను ఇప్పుడు వీడియో తీసి ఇంటికి వెళ్ళి వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేసేసి ఈ పింపుల్ ఎందుకో పెద్దగా అయిపోయింది. నేను ఇంతకు ముందు ఏం చేసినావు, ఎక్కడ అయింది, నీ పర్పస్ ఏంది, నీ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేద్దాం అన్నట్టు మాట్లాడారు. నా గురించి నేను చెప్పడం కన్నా నేను ఏం మాట్లాడినా అంటే నేను యూట్యూబర్ని, ఇన్ఫ్లుయెన్సర్ని అయితే అని అలా అయితే చెప్పుకోలేదు. నార్మలే ఒక ఏదో చిన్న ఒక దగ్గర జాబ్ చేస్తున్నా అని చెప్పి ఏదో ఒకటి చెప్పా నేను సర్వే అవ్వడం కోసం. నాకు ఇంకా దానికన్నా బెటర్ ఆప్షన్ ఇంకా వేరేది దొరకలేదు అనమాట. రేపు ఎలాగో వేరే బెటర్ ఆప్షన్ దొరకలేదు. ఏమైందంటే మ్యాటర్ ఏందో ఇప్పుడు మాట్లాడుకుందాం. దొరకలేదు. సరే ఆ విధంగా ఆలోచించిన రేపే ఉగాది కదా, మరి ఉగాదికి కొత్త సంవత్సరం కదా, వాళ్ళు కూడా హాలిడే. కొత్త సంవత్సరం అని నాకు ఎలా తెలిసింది అంటే మా అమ్మ చెప్తాను. రేపే ఉగాది అని అంటేనే పక్క వాళ్ళు గర్ల్స్ మాట్లాడారంట, ఏదో ఏమస్యానో చివరస్య అమావాస్య అని ఏదో మాటలు మాట్లాడుతున్నారు. బేసిక్గా అది మనకు అదేంటిదో కూడా తెలియదు. కొట్టుకోకండి అన్న, వెళ్ళేది 2 నిమిషాలైనా సరే బాబాయ్. సినిమాటికే బెస్ట్ అని చెప్పి సినిమాటిక్లోనే తీస్తున్నా. సో ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే ఇంటర్వ్యూ కండక్ట్ చేసారు, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సరే అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది అంటే ఎర్రగడ్డ లెఫ్ట్లో ఉంటుంది. ఎర్రగడ్డ రోడ్ బ్రిడ్జ్ మీద ఉన్నా నేను. చెప్పనా, పిలిచిర్రు, క్వశ్చన్స్ వేసిర్రు, ఏం చేస్తుండే, నువ్వు అంతకుముందు ఏంది, నీ పర్పస్ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అది ఇది అని చెప్పి బాగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసిర్రు. అది మా ఆఫీస్ బేగంపేట అనమాట. బేగంపేటలో జరిగింది. అయితే మీ అందరికీ మ్యాటర్ చెప్పాలి. రేపు ఉగాది కదా, యాక్చువల్లీ మార్నింగ్ వరకు 7 o'clock వరకు అమావాస్యనో బూజవాస్యనో ఏదో ఉంటుందంట. అయితే కొన్ని ఆన్సర్ ఇచ్చేసిన. లాస్ట్కి సెకండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు, వీడియో కాల్ అన్నారు. ఆ వీడియో కాల్ కూడా మాట్లాడినా, అది కూడా ఓకే, ఆడ వరకు క్లారిటీ క్లియర్. నెక్స్ట్ డే ఉగాది కదా, ఉగాది రోజు హాలిడే అన్నారు. అరే నీ అమ్మ, ఉగాది రోజు కూడా ఇలా హాలిడే ఇవ్వడం మంచిదేరా బాబు, ఏదో మంచి డ్యూటీ, మంచి ఆఫీస్, ఏదో మంచి జాబే పట్టుకున్నా కదా. అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ బ్యాక్ నాకు అమావాస్య అంటే సుస్సు పడుతుండే. అది ఎందుకో కూడా చెప్తా. అమావాస్య అంటే ఆ టైంలో నాకు మైండ్కి ఎట్లుండే అంటే, అమావాస్య అంటే అరే మొత్తం ఇట్లా నల్లబడ్డ సూర్యుడు, తెల్లగా ఉన్న సూర్యుడు, ఆరెంజ్ కలర్లో ఉన్న సూర్యుడు ఇట్లా నల్ల పడిపోతాడు, మంచిగా ఇది ఇట్లా జరుగుతుంది, ఎక్కువగా దయ్యాలు వస్తాయి, దేవుళ్ళు శక్తులు పనికిరాలు అనుకున్నా. కానీ ఉగాది రోజు కూడా హాలిడే అంట. రేపే ఉగాది,
సరే అట్లా అట్లా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన. యాక్చువల్లీ నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. రావు అని చెప్పి ఏదో ఉంటుండే. ఈ విషయం నాకు ఎవరు చెప్పారంటే మా అమ్మమ్మ మా నాయనమ్మ చెప్తుండే. ఇట్లా నన్ను చిన్నోని కదా బయటికి కొనిచ్చేటోళ్ళు కాదు, ఏదో అబద్ధం చెప్పి చూస్తూ పోయిస్తుండే. అమావాస్య అనేది ఆ టైంలో భయపడుతూ బయటకు కూడా వెళ్ళేవాడిని కాదు. కానీ కొన్ని టైమ్స్లో మాత్రం ఏంది ఒకరోజు బయటికి దిగి చెల్లిపోయా. ఆ తర్వాత ఈ మ్యాటర్ అదే, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. సెకండ్ ఇంటర్వ్యూ ఏంటంటే వీడియో కాల్ ఇంటర్వ్యూ మాట్లాడినా, అది కూడా సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత ఈ దెయ్యాలతో ఆడుకోవాలని పని పట్టాలి అనేది ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని ఒక రోజంతా అమావాస్యకి బయటనే ఉన్నా. ఆ రోజు ఓకే మీకు బోర్ కొడుతుంది అనుకుంటా, మీ అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురానా. అంటే ఇప్పుడు నేను బైక్ ప్లేస్లో కూర్చున్నాను, ఎవరినొకరిని గుద్దేద్దాం మీన్స్ అరే ఈయనే ఏ ఎట్లా మోనిస్తున్నావురా, నేనే కాలేను కదా తినానే. ఇంకొకరినైనా ట్రై చేద్దాం. గుద్దడం అంటే అది ఆయన ఎట్లా వెళ్తున్నాడు తక్కువ మంది తగిలింది. మరి నీ అమ్మ నలుగురు సరిపోయారురా ఈ బండి మీద. ఓరే దేవుడా, ఓ అమ్మ 4 మెంబర్స్ కూర్చున్నారు, నలుగురు వాయమ్మో. అయితే ఆ టైంలో రాంగ్ రూట్. అమ్మా ఈ ఇన్ఫ్రాడ్లో చూసిరా గాయస్. ఓ అమ్మ బాబోయ్, అరే ఎందుకురా రాంగ్ రూట్ వస్తారు. దీనికి ఎంత భయం ఉంటే ఆ రెండు వెనక రాడ్లో పట్టుకొని కూర్చుంటాడు. చిన్న పోరోళ్ళు రా ఆయన, అమ్మ మస్తు పోతారు వాళ్ళు సైకిల్ వేసుకొని బండి మీద తీసుకొని. అన్న పోనీ అన్న, ఎంత స్పీడ్ పోనిస్తే పోనీ అన్న అంటారు పోరగాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు లిఫ్ట్ అడుగుతుంటారు, అన్న ఏందన్న ఎంత మెల్లగా పోతున్నారు స్పీడ్గా పోనీ. అదే ఇందిరా ఆయన ఇండికేటర్ ఇయ్యంగానే రప్పరప్పరప్పలు ఉరుకొచ్చుడేనారా, వెనక ముందు చూడారా. చాలా రోజులైంది మోటో వ్లాగింగ్ చేస్తూ. ఇట్లా నేను కూడా రెగ్యులర్గా వీడియోలు పెడతాను, ఈసారి నుంచి అయితే పెడతాను. మీకు ఫన్ రావాలి కదా, ఎంటర్టైన్మెంట్ ఫన్ నేనే చేస్తా. ఇంకా వద్దులే ఎక్కడికిరా వాడు ఎన్ని బూతులు తిట్టుకుంటాడో అని అన్నాడు. వద్దురా ఇక. ఇండికేటర్ ఇవ్వకుండా చేయి పెట్టిన, ఇండికేటర్ ఇస్తే ఆగరు, చేయి పెడితే కొంచెం ఆగుతారు. ఎందుకంటే చెయ్యి ఉంది కదా, ఇది ఎంత స్పీడ్ వస్తుంది చూడండి. బస్సు కూడా ఆగాడు, ఎప్పుడు ఆగాడు. అలా వద్దులే మనకి ఎందుకు, ఆయన గెలికిన ఒకటే, మనల్ని గెలుకున్న ఒకటే. వద్దు చెప్పు పొర్రి అంటే ఇది లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలా రోజుల తర్వాత మోటో వ్లాగింగ్ చేయాలి అన్నా కూడా నాకు ఒక టాపిక్ పెట్టుకొని మాట్లాడదామని నేను అనుకుంటా. కానీ ఆఫీస్ నుంచి వచ్చా కదా, ఆఫీస్లో జరిగిన టాపిక్ మాట్లాడదాం. ఆఫీసులో జరిగిన టాపిక్ ఏంటిదంటే, హెల్మెట్ లేదు నీకు. భయా ఒక నిమిషం. వాటర్. అరే సాయిరామ్, హెల్మెట్లో దాక్కుంటున్నాను ఎవరికి కనబడకుండా. బాయ్ అటు. ఇంకా పోరోళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కలవడానికి ట్రై చేస్తుర్రు. ఆ పోరోళ్ళకి ఇప్పుడు తెలియదు, తర్వాత మెల్లగా నేనే పరిచయం అవుతా. అరే మెల్లారా తమ్ముడు, మెల్లారా. అరే మెల్లారా, అరే కూసుకుంటాయి రా అవి. అరే స్పైడర్ మూవీ అరా ఇప్పుడు ట్రై చేస్తుంది మీరు. అరే ఒక్కసారి దాడియండ్రా నాకు. ఏందిరా నాయన మీ బాధ. లైఫ్ మొత్తం ఇలానే ట్రాఫిక్లో, జిందగీ మొత్తం ఇలానే ఆగుకుంటూ పాడుకుంటూ పోవడం, ఎప్పుడో అలా గ్రీన్ సిగ్నల్ పడడం, సరిపోయింది ఈ లైఫ్.
ఇంకా ఎవడో ఏదో అన్నాడు బేసిక్గా, అది ఏమన్నాడో తెలియదు. ఇక దాక్కుండు ఇక్కడ ఫోటో వస్తుంది అని చెప్పి అటు సైడ్కి వెళ్ళిపోయాడు. 1 సెకండ్ బాయ్స్ వెనక నుంచి వస్తూనే ఉన్నారు రప్ప. బేసిక్ ఏంటంటే కార్లు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి, మరి ఘోరంగా అడ్డొస్తున్నారు కారు వాళ్ళు. పెద్దదే అది, ఐ థింక్ అదేదో బండి ఉంది. ఆ బండి పేరు ఏం పేరో తెలియదు, కానీ బండి ఉంది. వెళ్ళండి బాస్, వెళ్ళండి. సిగ్నల్ పడ్డది, తప్పదు, ఆగాలి. అదేంది రాయల్స్ ఒక్కొక్క లైఫ్ బాయ్, ఏం చేయలేం మనం. ఇక ఎంజాయ్ ద డే, ఇంకా స్పీడ్ పెంచుదామా? ఇక లాస్ట్ టచ్ అప్ ఇచ్చేస్తున్నా గాయస్, ఇక మీరు ఎంజాయ్ చేసేసేయండి. ఇది శాంపులే, అసలైన రియాలిటీ ఏందో మీకు తర్వాత నేనే చూపిస్తాను. రియాలిటీ అంటే ఇక బండి వచ్చి ఆ బైక్ కొన్నప్పుడు నీ అమ్మ, అరే యార్ కొంచెం షార్ట్లో పడితే అయిపోతున్నాయి. సో యాక్చువల్లీ నా బైక్ మైలేజ్ వచ్చేస్తే మొన్న 2 days బ్యాక్ అనుకుంటా ఫ్యూల్ కొట్టించిన, అది కూడా 110. అది ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందంటే నాకు తెలిసి ఇప్పటికి 75-80 దాకా ఇస్తుందేమో. ఈ బండి కొని 3 years అవుతుంది. మోటో బ్లాగింగ్ మొత్తం దీని మీదనే చేస్తున్నాను. దాని తర్వాత ఇండికేటర్ బంద్ చేయాలి నువ్వు ఇప్పుడు. ఇండికేటర్ బంద్ చేయమా? ఇప్పుడు బంద్ చేసిండు, అంతే బంద్ చేసిండు అన్న ఇండికేటర్. ఇది అయితే ఏముంది గాయస్, మనం మన ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఎవరు ఎలా పోయినా అంటే ఎలాగంటే అందరు సేఫ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక యాక్చువల్గా నేను ఇంటికైతే వచ్చేసిన. ఇక డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా చూపించాలి అంటే ఒక నిమిషం, రైట్, ఇదిగోండి, ఇది అన్నమాట. ఓకే, కొంచెం డౌన్ చేద్దాం. ఇది కనిపిస్తున్నానా, ఇలా ఉన్నా. ఇంకా ఇది డ్రెస్ చేంజ్ చేసేసుకొని నాడు ఇంకా జిమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే కాదు, కొంచెం అలా బయటకు తిరిగి. యాక్చువల్లీ నేను ట్రైనింగ్ గురించి, ఆ జాబ్ గురించి మీకు పర్ఫెక్ట్గా చెప్పలేదు. ఏదేదో పడితే అది మాట్లాడినా, కానీ పర్ఫెక్ట్గా మాట్లాడలేదు. ఈసారైనా పర్ఫెక్ట్గా మాట్లాడతా. పదా.